పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఓటు అనేది ఒక వ్యాపారంగా మారింది. అది ప్రస్తుత సమాజంలో మనందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరూ దాన్ని ఖండించే పరిస్థితి లేదు. ప్రతి మనిషి కూడా ఒక ఒక పార్టీకో, ఒక కుల సంఘానికో, ఒక యూనియన్కో కట్టుబడి అనుబంధంగా ఉండే సంఘాలలో పనిచేస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి ప్రతి పార్టీకి ఒక అఫిలియేషన్తో ఒక సంఘం ఉంటుంది సహజంగా. వాళ్ళు దానికి సంబంధించి పనిచేస్తూ ఉంటారు. ఆ పరిధిలో వాళ్ళు ఏదైతే ఆ సంఘం నిర్ణయించిందో ఆ సంఘం కట్టుబాట్లు, ఆ పార్టీ కట్టుబాట్లకు సంబంధించి పనిచేసుకుంటూ పోతా ఉంటారు. అది ఆ ధర్మం, తప్పులేదు, నేను దాన్ని కాదు. ఈ గ్రామ పంచాయతీ విషయంలోకి వస్తే ఏంటంటే స్థానికత అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇతను పోటీ చేసిన వ్యక్తి స్థానికుడా కాదా, పోటీ చేసిన వ్యక్తి మనకి ఏమి మేలు చేయగలుగుతాడు, పోటీ చేసిన వ్యక్తి సమాజానికి ఏమైనా మేలు చేసే అవకాశం ఉందా, వాటి వల్ల ప్రమాదం ఉందా అనేది రకరకాల కోణాలను బట్టి మనం ఆలోచించుకొని ఓటు వేసే పరిస్థితి ఉండాలి. సరే, ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తూ ఉంటారు, మాకు ఏజెంట్ మేము రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, మాకు సహకరించండి అని చెప్పడం సహజ పరిపాటి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు అవకాశం వస్తే నేను ఏం చేయగలను అనేది. నేను మాటల్లో చెప్పి అందరిలాగా రాజకీయ నాయకుల్లో ఆ అవతారాలు, ఆ ఏసాలు, ఆ ఊసరవీలి రంగులు నేను మార్చే నాకు ఆ స్ట్రెంత్ నాకు లేదు. నేనేం చేయగలను ఒక మాట చెప్తానంటే దాన్ని ఆ స్టాండ్కి కట్టుబడి అది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. దాంట్లో భాగంగా నేను కూడా ఒకటి సహజం. చెప్పడం పోవడం ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఉండే పరిస్థితులు, పరిణామాలను బట్టో వాళ్ళు మార్పు చెందడము, వాళ్ళలో మార్పు రావడము, మనల్ని పట్టించుకోకపోవడము జరుగుతూ ఉంది. సో మనం చేయాల్సింది ఒక గురువులుగా మీరందరూ నాది ఒక చిన్న విన్నపం. మీరు చిన్నప్పటి నుంచి ఒక 35-40 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక కార్యక్రమాలు, అనేక పదవులు అనుభవించి ప్రజలకు అనేక రకాల సేవలు చేశారు. మీ అనుభవం ముందు నేను చిన్నపిల్లగాను, మీ కొడుకు కూతురు ఆ వయసు నా రిక్వెస్ట్ ఏంటంటే ఓటు నాకే వేయండి, 100% నాకే వేయండి, నేను హీరోనని చెప్పను. మీ అంతరాత్మ సాక్షిగా ఆ ఉన్న లిస్టులో ఎవడైతే నా ఊరిని మంచి చేయగలుగుతాడు, ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళు నా సమాజానికి ఏం చేయగలుగుతారు, ఎవరైతే పోటీదారులో ఉన్నారో వారికి ఓటేయడం వల్ల రేపు నా పిల్లలు, నా మనవల్లో భవిష్యత్తు మంచిగా ఉంటుందా లేకుంటే ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించుకొని ఓటేయాలి. రెండవది, ఇవాళ పరిస్థితి ఓటు వేద్దాము అని అంటే నాకేంటిది అనే పరిస్థితి అక్కడ వచ్చింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నాకు 100 కోట్లున్నా ఆ పూటకి ఇంట్లో లేకున్నా నేను ఓటునైతే అమ్ముకునే పరిస్థితి ఉండదు, కొనుక్కునే పరిస్థితి అయితే నేను. ఇంకా నేను చెప్తా అంటే మన మిత్రులు అడుగుతాను అప్పుడు, ఇందాక కూడా అడిగితే చెప్పిన, బ్రదర్ మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. సంతోషం బ్రదర్, మీకు అవకాశం ఉంటే వేయండి, నాకు ఓటు వేయండి, ఒక 100 రూపాయలు కూడా ఇవ్వండి నా ఖర్చులకి. మరి ఇప్పుడు నీకు నేను సేవ చేసుకోవడానికి వచ్చినప్పుడు నీకు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేది నా వాదన. మనం ప్రజలకి సేవ చేసుకుంటా ఉద్యోగంలో 35-40 సంవత్సరాలు పనిచేశాను, ప్రభుత్వం మనకి జీతం ఇచ్చింది. నేను అక్కడ పని చేసుకుంటా నేను ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నా ఆలోచన అది చెప్పే విధానంలో తేడా ఉండొచ్చేమో, కానీ నేను సర్వీస్ చేయాలి అని అనుకున్నాను. నేను ఎందుకు మీకు డబ్బులు ఇవ్వాలా? మీ ఓటును నేను ఎందుకు కొనుక్కోవాలా? మీకెందుకు నేను ప్రలోభాలకు గురి చేయాలి? నాకు ఆ ఉద్దేశం లేదు. దయచేసి ఓటు కోసము నోటును మీరు కూడా ఈ సమయం మనకి చాలా పీక్. అంటే ఈ ఎన్నికల గురించి అని కాదు, ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎంతోమందిని మనం చూసుంటాం, ఎంతోమందిని కలిసాం, ఎంతోమందికి విద్యాబుద్ధులు రకరకాల చదువులు చేసాం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పగలిగితే ఆ ఇంపాక్ట్ కొంత సమాజంలో ఉంటుంది. అనుభవజ్ఞులుగా సమాజంలో మీరు చెప్పే విధానము లేకుంటే మీ మాట కొంత పని చేస్తారు. మీరు ఎవరు వచ్చినా ఒక మాట చెప్పండి, మీ ఇంటి పక్కన వాళ్ళకో, మీ ఇంటి ముందు వాళ్ళకో, మన చుట్టాలకో, బంధువులకో, మిత్రులకో, దయచేసి ఓటుని నోటు కోసం అమ్ముకోకండి. అది మనం ఏ రోజైతే నోటును అమ్ముకో పరిస్థితి ఏర్పడుతుంది,
ఆ రోజు మనం ప్రశ్నించే హక్కు కోల్పోతాం. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ, నేను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వెనకాల ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టాను. ఒక మనిషి ఒక ఓటు వేసే ముందు ఒక 1000 రూపాయలు తను ఓటుకి ఆ నోటు ఇస్తే తీసుకుంటే 5 సంవత్సరాల కాల పరిమితి మనకి. ఆ వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి 5 సంవత్సరాలకి వాడు నన్ను కొనుక్కున్నాడు. ఈ క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక రోజుకి నా విలువ ఎంత అనేది వాళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఓటుకి డబ్బులు తీసుకున్నవాడు, ఏది 1000 రూపాయలు తీసుకున్నవాడు ఈరోజు వీడు నాకు ఇచ్చిన డబ్బులు ఎంత, నన్ను ఎంత కొనుక్కున్నాడు? 48 పైసలు. అంటే మన బ్రతుకు ఒక రోజు 48 పైసల. రోడ్డు మీదకి వెళ్ళి మనం ఛాయ్ తాగితే 10 నుంచి 15 రూపాయలు ఛాయ్కి అవుతుంది. అంటే మనం ఛాయ్ విలువ కూడా లేమా? నా బాధ అది. ఇప్పుడు 1000 రూపాయలు క్యాలిక్యులేషన్ వేసుకుంటే 48 పైసలు అయినప్పుడు 200, 300 వేసుకుంటే ఎంత అవుతుందో ఆలోచించండి. అట్లాగా నెలకి 16 రూపాయలు, నెలకి 16 రూపాయలకి నన్ను కొనుక్కున్నాడు. సంవత్సరానికి 198 రూపాయలకి నన్ను కొనుక్కున్నాడు. ఇంకా నేను వాడిని ఏం అడుగుతా? 200 రూపాయలు నా విలువ లేదు సంవత్సరానికి. నేను రోడ్డు మీదకి వెళ్ళి నాకున్న అలవాట్ల ప్రకారం ఏ ఒక్క కార్యక్రమం చేసుకున్నా రోజుకు ఒక 200 రూపాయలు ఖర్చు. అంటే సంవత్సరం రోజుల్లో నన్ను కొనుక్కోవడానికి 1000 రూపాయలు పెడితే నేను నా బ్రతుకు ఎంత, నా విలువ ఎంత? అంటే నాకు ఇచ్చిన బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు, మనకి మీరందరూ చెప్పారు పాటలలో, ఓటు నమ్ముకోకండి, ఓటు విలువ ఇదండి, అదండి, ఇదండి. ఆయన ఓటు ఇచ్చింది మనకి అమ్ముకోవడానికి కాదు. ఆ ఓటు అనే ఆయుధాన్ని తీసుకొని అనేక రకాలుగా మలుచుకొని మన ప్రాంతంలో ఉన్న, లేకుంటే మనకున్న సమస్యలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఈ అనేక రంగాలలో మనం అభివృద్ధి చెందడానికి ఆ ఓటు అనే ఆయుధం ఒప్పించారు. ఆ ఓటు ద్వారా చైతన్యవంతమైనటువంటి మనుషులకు, నాకు మంచి చేయగలుగుతాడు, నా సమాజానికి మంచి చేయగలుగుతాడు అనే మనుషులకు ఓటు వేయండి దయచేసి. నేను చెయ్యాలి సహజంగా నేనేం చేయాలనుకున్నానో నాకు వ్యక్తిగతంగా చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను కూడా 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో, 2023 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో 2 సార్లు శాసనసభ్యులుగా భద్రాచలం అభ్యర్థిగా పోటీ చేసి నేను ఆ స్థాయిలో వాళ్ళని రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ ఓటర్లని కొంతవరకు ప్రభావితం చేయగలిగే, అంటే చైతన్యం చేయగలిగే ఈ కార్యక్రమం కోసమే నేను ఇది చేసుకున్నా. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ మీట్ చేసి నేను దెబ్బదెబ్బ పోయి ఆ కుర్చీలో కూర్చొని నేను రాజకీయాలు చేద్దామన్నా, నేను రాజకీయాలు ఈ రోజు రాజకీయాల గురించి నేను పనిచేయను. భవిష్యత్తులో మన బిడ్డలు, భవిష్యత్తులో నా కొడుకో, నా కూతురో, నా మనవడో, వాళ్ళు నీతివంతమైన సమాజంలో బతకడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. దాంట్లో నేను ఒక చిన్న నలక లాంటివాడు. దయచేసి అర్థం చేసుకోండి, మీరందరికీ చెప్పండి. మీరందరూ వయసు అనుభవంతో ఉన్నవాళ్ళు, ఓటు యొక్క ప్రాముఖ్యత చెప్పండి. ఓటు వేసే ముందు మనం ఎవరికి వేస్తున్నాము అనేది మరొకసారి ఆలోచించి ఓటు వేయండి. ఓటు అమ్ముకొని సమాజంలో మనం నిలబడగలిగితే మనకి అనేక రకాల కాలుష్యాలు, పంచభూతాలన్నీ కాలుష్యం అయిపోయింది, దాంట్లో 6వ భూతం కూడా ఓటు అయిపోయింది. ఈ ఓటు అనేది ఒక్కటి మనము క్లియర్ చేయగలిగితే ఇవన్నీ సెటరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వ్యవస్థ, ఆ సీట్లో కూర్చున్నవాడు నిస్వార్థంగా పనిచేయగలిగి వీటన్నిటినీ సెట్ చేసినందుకు కావాల్సినటువంటి వనరులను సృష్టిస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అందరికీ చెప్పండి, మీరు కూడా కొంత మోటివేషన్ చెయ్యండి. మీకు అవకాశం ఉంటే ఒక ఓటు వేయండి. నాది సర్పంచిగా పోటీ చేసిన దాంట్లో బ్యాలెట్ బాక్స్లో 3వ నెంబర్ సీరియల్ క్రికెట్ బ్యాట్ గుర్తు, ఆ బ్యాట్ గుర్తుకు వేయండి. మంచి చేస్తాడు అని నమ్మిన వాళ్ళు ఓటు వేయండి. తప్పకుండా ఆశీర్వదించండి. భద్రాచలానికి ఏమి కావాలో అది చేసుకుంటాం. నాకు ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రకరకాల పార్టీలకు ఉన్నటువంటి అధిష్టానం నాకు అధిష్టానం లేదు. నాకు ఓటరే అధిష్టానం. వారికి ఏమి కావాలో అది చేయడమే నా పని. అంతవరకే తప్పించి ఇప్పుడు ఇతర పార్టీలు, పెద్ద పార్టీలు ఉన్నాయి. ఒకడు ఢిల్లీ వాడు చెప్పాలా, ఒకడు హైదరాబాద్ వాడు చెప్పాలా, ఒకడు బాంబే వాడు చెప్పాలా. ఇక్కడ ఏం జరగాలా, ఏం నిర్ణయించాలా, వీడు ఎలా నడవాలా అనేది వాడు చెప్తే వీడు నడవాలి. నాకు ఆ సమస్య లేదు, నాకు ఆ ఇబ్బంది లేదు. నేనేంటిదో నాకు తెలుసు. మా గురువు గారు కూడా సార్, ఆయనకి నా చిన్నప్పటి నుంచి తెలుసు. కింద మా శేఖర్ మాస్టర్ మనకు తెలుసు. ఇట్లా
నేనేంటిదో నాకు తెలిసినప్పుడు నాకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం పోవడానికి నాకు అవకాశం ఇవ్వండి. ఒకవేళ నేను గెలిచిన తరువాత నేను ఏదన్నా ఒక్క తప్పటడుగు వేసినా, నాకు చిన్నప్పుడు ఎట్లయితే దండించి విద్యాబుద్ధులు చెప్పారు, అదే నా ఆఫీస్ కాడికి వచ్చి ఒక దెబ్బ కూడా కొట్టి చెప్పొచ్చు, సరే ఇది తప్పురా బాబు అని. ఆ అవకాశం కూడా, ఆ స్వేచ్ఛ కూడా మీకుందని నమ్ముతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయగలరని. బ్యాటు గుర్తు, మన క్రికెట్ బ్యాటు గుర్తు, దానికి వేసి మన భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం సహకరించండి. మన కనీసం ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కట్టుకోవాలి అని అన్నా కూడా ఇంత జాగలేని పరిస్థితి. మొత్తుకున్నాం అనేక నిరాహార దీక్షలు చేశారు డాడీతో పాటు ఆ సెంటర్లలో. అరే నా 5 గ్రామ పంచాయతీలన్నా కలపండి. ఇప్పుడు మనకి కస్తూర్బా ఏదో కాలేజీ వస్తే ఇక్కడికి ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పాల్వంచ చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టి, భద్రాచలంకి వచ్చిందని మనుగురు తీసుకెళ్ళి పెట్టారు. ఎందుకు? కారణం ఏంటంటే మనకి కావాల్సినంత సఫిషియెంట్ జాగలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి అని అంటే జాగ దొరకదు ప్రభుత్వానికి. కబ్జా చేసేడు వాడికి మాత్రం కడుపు నిండా జాగ దొరుకుతుంది. మనకి ఎంత జాగ కావాలంటే అంత దొరుకుతుంది. అటు మనుబోతుల చెరువు పోయిన జాగ దొరుకుతుంది, అటు శాంతినగర్ పోయిన జాగ దొరుకుతుంది, ఇటు కొర్రాదుగుట్ట పోయిన జాగ దొరుకుతుంది. ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కట్టాలి అని అంటే జాగ దొరకదు. ఆ ఇన్స్టిట్యూషన్ తీసుకుపోయి మళ్ళీ ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలా, వాడికి రెంట్లు నెలకు ₹1 కోటి ఇవ్వాలి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇంతసేపు మీ ముందు మాట్లాడడం నాకు అదృష్టం. ఎందుకంటే నా గురువులు, చాలా సంతోషం మీ అందరూ కలిసి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. ఓటు వేయండి, గెలిపించండి. ఏది పొరపాటు జరిగినా నన్ను గల్లా పట్టుకొని నిలదీసే రైట్ మీకు ఉంటుంది. నేనొక్కటి కాదు, ఎవడు వచ్చినా సరే, ఓటు కోసం ఎవరొచ్చినా వాళ్ళందరికీ ఇదే మాట చెప్పండి. నువ్వు గెలిస్తే నాకు ఈ పని చేయకపోతే, నా ఈ ఊరిని బాగు చేయకపోతే నువ్వు రీకాల్ పెట్టించే రైట్ కూడా నీకు ఉంటుంది. ఓటర్కి ఒక రైట్ ఉందండి. ఓటు మనకి చాలామందికి తెలియదు ఏంటంటే, ఓటు వేయడం ఎంత బాధ్యతనో, వేసిన ఓటును రీకాల్ చేసుకునే హక్కు కూడా మనకు ఉంది. అతను నాకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, ఇతను నా సమాజాన్ని బాగు చేయలేదు, ఇతను నాకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం చేయలేదు, సో నా ఓటును నేను వెనక్కి తీసుకుంటానా అని చెప్పి కొంత సమాజము, సమూహము కూడుకొని ఒక రిప్రజెంట్ చేసి రీకాల్ సిస్టమ్ పెట్టండి అని అంటే, నా ఓటును నేను తీసుకుంటే వాడి పదవంతటితో పోతుంది. ఒక్కసారి ఆ వ్యవస్థ రావాలి, అప్పుడు వాడికి భయం ఉంటుంది. ఆ ఓటు వేయించుకున్న వ్యక్తికి నేను చెయ్యాలి, చెయ్యకపోతే మళ్ళీ నన్ను పదవిలో నుంచి కుర్చీ లాక్కుంటారు అని. దయచేసి ఆలోచించండి, ఓటు వేయండి, ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారు ఇండివిజువల్గా పోటీ చేస్తున్న చెప్పారు. వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఇచ్చారు. ఇక్కడ వారు చేసేటువంటి ఎన్నికైనట్లయితే చేసేటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి, వచ్చేవారు చేస్తారని కూడా అనుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఏదో కొంత లాభం కొంత మాకు గురువు వారు తోడుపడ ఉన్నట్టుగా ప్రజల్లో నియోగం పెన్షన్స్. మాకు ప్రధానంగా విషయం ఏంటంటే, వారు అదృష్టవంతులు ప్రజల యొక్క ఆశీస్సుతోటిగా ఎన్నికైనట్లయితే మాకు ప్రధానంగా వారు ఏ విధంగా అయితే సహకరిస్తారో మాకు బిల్డింగ్ ఏమైనా మీటింగ్ పెట్టుకుంటే మాకు 150 అంత మంది వస్తూ ఉంటారు. చలికాలం ఇంకా ఎక్కువ మంది. మీరు వాటర్ మీకు విజయనగరం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మాకు అదొక అవకాశం అండి. రెండోది ఏంటంటే, మా బిల్డింగ్కి మేము పన్ను కట్టాలని ఆలోచన మా దాన్ని గుర్తించి మాకు మా స్టేట్ గవర్నమెంట్ ప్లేస్ పన్ను కట్టించుకోలేదానికి పర్మిషన్ ఇవ్వాలని, మరి దాన్ని కూడా మీరు వచ్చిన తర్వాత మనం కలుసుకొని మేము రిప్రజెంటేటివ్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇకపోతే ఇక్కడ మీరు ఇచ్చిన వాటిలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సొంత స్థలము, భవనం. మాకు సొంత స్థలం ఉంది, భవనం కూడా ఉంది. ఇదొకటి మాకు కాదు, వేరే వాళ్ళకై ఉంటుంది. మాకైతే మరి గత వాళ్ళైతేమి, ఇప్పుడుండే వాళ్ళైతేమి, ప్రభుత్వ అధికారులు అయితేమి అందరూ కూడా సహకరించి మాకు మొదట ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది. తర్వాత ఈ 5-6 సంవత్సరాల క్రితంలో మరి ఇప్పుడుండేటువంటి మేము కూడా ఈ బిల్డింగ్ కట్టించుకోవడం జరిగింది. కానీ మాకు మీటింగ్ జరిగినప్పుడు అది ఒక సమస్య అవుతుంది. ఎప్పుడైనా సమస్య ఉంటే మీరు కూడా మీటింగ్ పెట్టుకుంటే మా పెన్షన్స్ నుంచి మీకు తప్పనిసరిగా మా బిల్డింగ్ ఏదైనా మీటింగ్, సామాజిక సంబంధమైనటువంటి మీటింగ్ పెట్టుకుంటే మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మేము కట్టించుకునేది ఏంటంటే అందరి తరఫున, పెన్షన్ తరఫున మాకు తప్పనిసరిగా
మీరు వచ్చిన తర్వాత ఈ రెడ్డి మాకు వస్తుంది, మీరు గెలవాలని కోరుకుంటున్నాం. ఆయన మీకు కలిసి చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన మనసులో ఎటువంటిదంటే పోరాటం, ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరిస్తారు. వాళ్ళే కాదు, మనం కూడా అట్లే ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగినా మనం స్పందించాలి, దాన్ని ఖండించాలి. అప్పుడు మాత్రమే మన విలువలు కాపాడుకోగలుగుతాం. మంచి విలువలు మెయింటైన్ చేసే వ్యక్తి, మంచి ఎథిక్స్ ఉన్న వారు, ఎక్కడ భద్రాచలంలో ఏ సంఘటన జరిగినా కానీ అక్కడికి వెళ్ళి దాని మీద పోరాటం జరిపి ఆ పేదవాళ్ళకి న్యాయం జరగడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు ఆయన. ఆ సందర్భంలో నాతో కలిసారు ఆయన చాలాసార్లు. నాతో కూడా తరచుగా ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు. ఇలా ఉంది సార్ అని చెప్పి నా సలహాలు కూడా తీసుకుంటారు. ఈవెన్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా నాతో కాంటాక్ట్లో ఉండేవాడు. అటువంటి యువకులు అన్యాయాన్ని కానీ, ఈ లంచగొండితనాన్ని కానీ, వీటన్నిటికీ కూడా పూర్తి వ్యతిరేకాలు. అంటే మనమంతా సానుభూతి పనులు కాదు, బహిరంగంగా చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి. బహిరంగంగా చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి. అటువంటి వ్యక్తులు ప్రజలు గిరిజనుడు అయినా కానీ వారి బంధువులందరూ కూడా ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారు. ఇల్లందు సైడ్ చెప్పారు ఒకసారి నాతో, వాళ్ళు మాత్రం చేయలేదు. మీ మిస్సెస్ జాబ్ కదా, ఓకే, వారు మిస్సెస్ జాబ్ చేస్తారు. అయినా సరే ఒంటరి పోరాటం చేస్తూ భద్రాచలంలో తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నారు. ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి ధైర్యంగా మనల్ని ఓట్లు అడగడానికి ఇక్కడికి వచ్చారు. మన దగ్గరికి అందరూ కూడా వస్తుంటారు, ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు. మనము మన విచక్షణతో అన్నీ ఆలోచించి ఉత్తముడైన వ్యక్తికి మనం వేసి ఆ సర్పంచ్ అభ్యర్థిగా మనం ఎన్నుకొని భద్రాచలాన్ని మనందరినీ బాగుపడే వ్యక్తిని మనం ఎంచుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ.